ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంటింటికి తెలుగుదేశం అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించాం. రెండు సంవత్సరాల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసే సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రజలెవరూ ఊహించని అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు పెట్టిపోయి జగన్మోహన్ రెడ్డి నయవంచకుడుగా మిగిలిపోయినాడు. అందుకనే గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేశారు అతన్ని. అయినా రాష్ట్రం ఆర్థికంగా తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయి ఉన్న చంద్రబాబు నాయుడు గారి పాలనా సామర్థ్యం, పరిపాలన అనుభవంతో విస్తారంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాడు. అదే రకంగా ఏ పల్లెకు పోయినా మేము చేసిన కార్యక్రమాలు 14-19లో చేసిన అభివృద్ధి, అట్లాగే ఇప్పుడు ఇస్తున్న సంక్షేమం, సాగుతున్న ప్రగతి, వీటన్నిటినీ ప్రజలకు తెలియజెప్పి కష్టకాలంలో మనల్ని కాపాడుతున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని మనం 10 కాలాల పాటు కాపాడుకుంటే మనము, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు బాగా బతికేదానికి అవకాశమే వస్తుంది. ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేదానికి మార్గం సుగమం అవుతుంది. కాబట్టి అందరూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా బలపరచాలని ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే ఈసారి ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే ఈ రాష్ట్రం ఏమైపోయేదో ఊహించుకుంటేనే తీవ్రమైన భయాందోళన కలుగుతుంది అందరిలోనూ. అట్లాంటి పరిస్థితుల్లో, విపత్కర పరిస్థితుల్లో బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఊహించని విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఎవరు అడగలే మాకు 15,000 ఇమ్మని, 10,000 ఇమ్మని పెన్షన్. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసి వాళ్లకు అంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇస్తే తప్ప వాళ్ళగా నిలబడలేరు. ఆ కుటుంబం వాళ్ళ మీద ఆధారపడుకోకుండా కుటుంబం పైన వాళ్ళు బతకలేరనే ఉద్దేశంతోనే రాష్ట్రంలోనే దాదాపు 62 లక్షల మందికి పెన్షన్లు 4,000 నుంచి 15,000 వరకు పెన్షన్లు ఇస్తూ ఉన్న గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఆయనలో ఉన్న పరిపూర్ణమైన మానవత్వానికి ప్రతీక ఈ పెన్షన్ల పంపిణీ అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. అట్లాగే మేము సూపర్ 6 పేరుతో ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 5 హామీలు నెరవేర్చాం. 2 సంవత్సరాల్లో 5 హామీలు నెరవేర్చడం అంటే కష్టసాధ్యం, అసాధ్యం, దుర్లభం. కానీ చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈ హామీలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. మేము ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంచాం. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతు కుటుంబానికి 20,000 ఇస్తూ ఉన్నాం. తల్లికి వందనం పేరుతో ఆ తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు సంవత్సరానికి 15,000 రూపాయలు డబ్బులు ఇస్తూ ఉన్నాం. అట్లాగే దీపం 2 పథకం కింద సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉన్నాం. స్త్రీ శక్తి పథకం కింద బాలికలకు, మహిళలకు, దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పిస్తూ ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు ఇంత అద్భుతంగా సాగుతున్న ఈ రాష్ట్రంలో మరి ప్రజలందరూ నిండు మనసుతో చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తే, ఆయన ఆయురారోగ్యాలతో ఉంటే మనకు, మన పిల్లలకు చాలా మంచి జరుగుతుందని ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందుకనే మీరు మీ ఇంట్లో ఉదయం పూట, సాయంత్రం పూట మీకోసం, మీ కుటుంబం కోసం, మీ బంధువుల కోసం చేసే ప్రార్థనల్లో చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కుటుంబాన్ని చేర్చమని మీ అందరి దీవెనలు, దేవుడి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు మరో 15 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు. ఉంటేనే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి అవకాశం ఏర్పడుతుందని ప్రజలందరికీ మనవి చేస్తాం.